కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ పెద్ద వివాదం ముసురుకుంది. ఈ వ్యవహారంలో ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో రాజకీయంగానూ ఇది హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో భగీరథ్ స్వయంగా ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కొంపల్లికి చెందిన ఒక కుటుంబం తనను హనీ ట్రాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తోందని ఆయన ఆరోపించారు. సాధారణ స్నేహితుల ద్వారా పరిచయమైన ఒక యువతి తనను ఫ్యామిలీ ఫంక్షన్లకు తీసుకెళ్లిందని భగీరథ్ తెలిపారు. తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకొని కొన్ని వీడియోలు, టెక్స్ట్ మెసేజ్లు చూపిస్తూ తనను పెళ్లి చేసుకోవాలని కుటుంబం బ్లాక్మెయిల్ చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లికి నిరాకరించడంతో 5 కోట్లు అడిగారని, ఇప్పటికే భయపడి బాలిక తండ్రికి 50,000 చెల్లించానని భగీరథ్ తన ఫిర్యాదులో వివరించారు. మరోవైపు యువతి కుటుంబ సభ్యులు హైదరాబాద్లో భగీరథ్ పై ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె మైనర్ అని, ఆమెను భగీరథ్ వేధించాడని వాళ్ళు ఆరోపిస్తున్నారు. చట్టపరంగా మైనర్ కావడంతో ఈ కేసు పాక్సో చట్టం కిందకు వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఒకవైపు కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో అధికార యంత్రాంగంపై ఒత్తిడి ఉందా, లేక నిజంగానే ఒక పథకం ప్రకారం భగీరథ్ను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. బాలిక వయసు మరియు వారి మధ్య జరిగిన సంభాషణల ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆచి చికెన్ మసాలా